ఫ్రూట్ కస్టర్డ్ ఎలా తయారు చేయాలో తెలుసుకోబోయే ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూడండి. మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పండ్ల ముక్కలు 2 కప్పులు, కస్టర్డ్ పౌడర్ 3 టేబుల్ స్పూన్లు, పాలు 1/2 లీటర్, పంచదార 1/2 కప్పు, వెనిల్లా ఎసెన్స్ 2 చుక్కలు. ముందుగా పాలు వేడి పెట్టేసుకోవాలి. ఓకే అండి, ఇవి కాస్త మనకు మరగాలి. సో ఈ డిష్ ఏంటంటే అప్పటికప్పుడు ఫాస్ట్గా, అంటే ఫ్రూట్స్ ఒకటి మనం కట్ చేసి రెడీ పెట్టేసుకుంటే కస్టర్డ్ ఫాస్ట్గా చేసేసుకొని కొంచెం చల్లారగానే ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసేయచ్చు. టేస్టీగా తినొచ్చు కూడా. ఎస్ అండి, నిజంగానే ఎవరైనా గబుక్కుని వస్తున్నారు ఇంటికి, చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ అనుకుంటే వెంటనే చేసుకోదగ్గ రెసిపీ ఇది. వావ్, చాలా మంచి రెసిపీ అండి. రాజు గారు, పాలు మరుగుతున్నట్టున్నాయి. అవునండి. నెక్స్ట్ ఏం చేయాలి? పంచదార కరిగే వరకు కలుపుకోవాలా? అవునండి. అవునండి. సో కస్టర్డ్లో కొద్దిగా నీళ్లు లేదా పాలను వేసేసుకోవచ్చు. ఓకే, పాలల్లో కూడా బాగానే కలుస్తుందండి కస్టర్డ్? అవునండి, అంటే చల్లని పాలు తీసుకోవాలి. చల్లని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా పోస్తూ. ఓకే అండి. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి వెనిలా ఎసెన్స్ అండి ఒక 2 లేదా 3 చుక్కలు. సో ఇప్పుడు మనకు మార్కెట్లో చాలా రకాల ఫ్లేవర్స్లో కూడా వస్తుందండి కస్టర్డ్ పౌడర్. సో ప్లెయిన్గా ఉన్నప్పుడు మనం ఇలా ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆ ఫ్లేవర్లోనే ఉండిపోతుంది కాబట్టి యాడ్ చేయాల్సిన అవసరం. సో ఒకవేళ మనం విత్ ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ కొంటే కనుక యాడ్ చేయక్కర్లేదు? లేదండి. మనకి కాస్త చల్లారాలి. ఓకే, మరి ఇది చల్లారడానికి టైం పట్టేటట్టుంది కదండి. ఈలోగా కావింగ్ చేసేసుకుందామా? తప్పకుండా. ఓకే, ఏం చేసి చూపించబోతున్నారు ఈరోజు? రాబిట్ పేస్ట్ చేస్తాను వాటర్ మిలన్ మీద. అవునండి. ఓకే, సో మొత్తం చెక్కు తీసేసి పెట్టాను. ముందుగా ఇక్కడ అవుట్లైన్స్ గీస్తున్నాను. ఈక్వల్ గా బ్యాలెన్స్ గా చూసుకోవాలి కదండి. అవునండి, అంటే ఫేస్ కరెక్ట్ గా చూస్తున్నాను. తర్వాత ఈ మార్కింగ్ ఇచ్చిన తర్వాత సైడ్ లోంచి తీసేస్తే మనకు అది పైకి కాస్త ఎలివేట్ అవుతుంది. ఓకే, సో ఇదే విధంగా మనం స్కిన్ మీద చేయొచ్చు, అలాగే ఇలాగా చేసుకోవచ్చు మనకు కావాల్సిన కలర్ ని బట్టి. ఓకే, ఇది కాస్త పైకి ఎలివేట్ అవుతుంది. సో ఇక్కడ కళ్ళు పెట్టడానికి ముందుగా లైన్స్, తర్వాత ఇలా పై నుండి తీసేయాలండి ఓవెల్ షేప్లో. ఓకే, 2 వైపులా. సో ఇక్కడ హాఫ్ మూన్ షేప్లో ఇక్కడ కట్ చేస్తున్నాను. మౌత్ కోసం. అవునండి. ట్రిమ్ చేసుకోవాలి కదండి. అవునండి. సో టీత్ వేరేగా పెడుతున్నాం క్యారెట్లోంచి, అలాగే ఐస్ చెవులు వేరేగా తీస్తున్నాం. సో ఇది పక్కన పెట్టేసి విడివిడిగా పార్ట్స్ ని రెడీ చేసుకోవాలి. ఓకే, సో చెవులు పెట్టడానికి దోసకాయ తీసుకున్నాను. ఓకే, 2 ఇలా కలిపి పట్టేసుకుని ఈ ఎడ్జెస్ 1-2 చోట్ల అలా జిగ్జాగ్ కట్టేస్తున్నాం, ఫర్ లాగా తెలియడం కోసం. అవునండి. ఓకే, సో ఇవి రెడీ అయిపోయి, అలాగే కళ్ళు పెట్టడానికి రౌండ్ సర్కిల్స్, క్యారెట్, బ్లాక్ గ్రేప్, ఇక్కడ ఐబాల్లో వస్తుంది. ఓకే అండి. నోస్ పెట్టడానికి చిన్న బ్రింజాలు తీసుకున్నాం, బ్లాక్ కలర్లో బాగా. ఓకే, అలాగే టీత్ క్యారెట్లో. ఇక్కడ మధ్యలో గ్యాప్ చూపిస్తున్నాం, 2 టీత్ ఉన్నట్టు చూపించడానికి. టీత్ సెపరేట్ చేస్తున్నారు. అవునండి.
సో వీటన్నిటిని మనం జాయింట్ చేసేసేయాలి. సో ఇలా లోపలికి వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ కళ్ళు వచ్చేస్తాయి. సో ఇక్కడ చిన్న బ్రింజాల్ నోస్ తీసుకున్నాం కదా, అది పెట్టేసి చివరిగా టీత్. ఓకే ఓకే, సో ర్యాబిట్ రెడీ అయిపోయిందండి. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉందండి ర్యాబిట్. ఓకే, థ్యాంక్ యూ. సో మన కస్టర్డ్ కూడా చల్లారిపోయిందండి. ఓకే, చల్లారిపోయిన కస్టర్డ్ ఎస్, ఫ్రూట్స్లో వేసేసి కలిపేసాలి. ఓకే, లేదా ఒక బౌల్లోకి మనం కస్టర్డ్ తీసుకొని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి చల్లార్చుకున్న తర్వాత అయినా ఆ కస్టర్డ్లోనే ఫ్రూట్స్ వేసి కూడా కలిపేసుకోవచ్చు. సో ముందుగా కనుక కస్టర్డ్ క్రీమ్ రెడీ చేసేసుకుంటే వెంటనే కూడా సర్వ్ చేసుకోవచ్చు. మిక్స్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా అయితే మొత్తం ఫ్రూట్స్తో సహా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిందే. అవునండి. ఫ్రూట్స్ అనేవి ఇంకా మన చాయిస్ అండి, ఏవైనా కలిపి అవైలబుల్గా ఉన్నవి లేదా ఇష్టమైనవి ఏవైనా కలుపుకోవచ్చు. బౌల్ ఇస్తారండి. ఓకే అండి, మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ.